మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఓ మహిళ బావిలో శవమై తేలింది. ఆ మహిళది హత్య లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అసలేం జరిగింది? ఆ మహిళని నీళ్లలోకి తోసేయడానికి కారణమేంటి? తాజాగా యాదగిరి భువనగిరి జిల్లాలో ఓ మహిళ మృతి చెందడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మోత్కూర్కు చెందిన కేతిరి పుష్పమ్మ స్థానికంగా ఉన్నత పాఠశాల ఎదురుగా నివాసం ఉంటున్నారు. ఆమె దగ్గరకు భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని కాకినాడ బస్తీకి చెందిన మాటూరి కవిత, భువనగిరికి చెందిన టాటా ఏసీ డ్రైవర్ నరసింహ 2 రోజుల క్రితం వచ్చారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంట్లో మద్యం తాగి స్నానం చేద్దామని స్థానిక ముత్యాలమ్మ బావి దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో కవిత దగ్గర ఉన్న సెల్ ఫోన్ ను లాక్కొని ఆమెను బావిలోకి తోసేసి పరారయ్యారు. దీంతో కవిత నీట మునుగుతూ అరుస్తూ కేకలు వేయడంతో స్థానికులు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిబ్బంది స్థానికుల సహాయంతో గంటకు పైగా బావిలో గాలించగా అప్పటికే కవిత మృతి చెందింది. కవిత మృతికి వివాహేతర సంబంధమా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని సిఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. మృతురాలి బంధువు కొంగరి మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.